గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంపార్షియల్ హిస్టరీ. మనం ఈరోజు డైలీ ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ 4 గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, ఎనీ లాస్ క్రియేటెడ్ అండర్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అండర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఆర్టికల్ 368. అంటే ఏం లేదనమాట, సింపుల్గా చెప్పాలంటే మనము ఆర్టికల్ 2 అండ్ 3 గురించి ఆల్రెడీ మనం ముందే డిస్కస్ చేసాం కదా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ అని. దీని ప్రకారం ఆర్టికల్ 4 ప్రకారం ఈ ఆర్టికల్ 2, 3 కింద చేసిన స్టేట్స్ అనేవి ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కిందకి రావు. అంటే ఇది రాజ్యాంగానికి చేసిన సవరణ కిందకి రాదు అని చెప్తుందన్నమాట. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్టికల్ 4లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, లైక్ ఈ ఆర్టికల్ 2 అండ్ 3 కింద చేస్తాం కదా, ఈ వీటిలో చేంజ్ చేసినప్పుడు అంటే యాడింగ్ కానీ రీఎస్టాబ్లిష్మెంట్ స్టేట్స్ అప్పుడు ఫార్మేషన్ అప్పుడు చేయడం అనేది చేంజెస్ అనమాట. సో ఈ ఆర్టికల్ కింద వాడుకొని అవి చేస్తాం కదా. సో ఎప్పుడైతే ఇవి వాడుకొని చేసామో ఆటోమేటిక్గా మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్స్ అంటే బేసిక్గా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లాంటిది అనమాట షెడ్యూల్స్ అనేది, గవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ మీద. సో అలా ఈ ఆర్టికల్ 2 అండ్ 3 కింద ఎప్పుడైతే మనం చేంజెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఆర్టికల్ 1 అండ్ 4 అనేది, ఆర్టికల్ కాదు షెడ్యూల్ 1 అండ్ 4 అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ షెడ్యూల్ 1 అండ్ 4 ఏంటంటే నేమ్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్. ఎప్పుడైతే మనం కొత్త రాష్ట్రాలు చేస్తామో వాటికి నేమ్స్ పెట్టాలి కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ షెడ్యూల్లో ఆ నేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ అనేది చేంజ్ అవుతుంది. అలానే ఫోర్త్ షెడ్యూల్లో ఏముంటుందంటే అలొకేషన్స్ ఆఫ్ సీట్స్ అండ్ రాజ్యసభ, లోక్సభ. ఎప్పుడైతే మనం కొత్త స్టేట్స్ తయారు చేసినప్పుడు వాటికి పార్లమెంట్లో కూడా చోటు ఇవ్వాలి కదా. సో ఇది ఫోర్త్ షెడ్యూల్ అనమాట. ఈ ఫోర్త్ షెడ్యూల్ ప్రకారం మనం ఆ పార్లమెంట్లో సీట్స్ కానీ ఇవన్నీ ఎలకౌట్ చేస్తాం అనమాట. అంతేకాదు ఇంకేం ప్రొవిజన్స్ ఉంటాయి అంటే, పార్లమెంట్కి హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, ఈ కొత్త స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి హైకోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ కూడా పార్లమెంట్ డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఆర్టికల్ 4 అనమాట. అయితే ఇది 368 ఆర్టికల్ కిందకి చల్లదు. ఎందుకంటే 368 అనేది రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలో ఏమన్నా మార్పులు చేయాలంటే మనం ఉపయోగిస్తామన్నమాట స్పెషల్ మెజారిటీ టైప్తో. కానీ ఇక్కడ మనం మార్పులు చేస్తుంది స్టేట్కి కదా, అంటే ఇండియన్ ఇంటర్నల్ మ్యాప్కి మనం చేంజెస్ చేస్తున్నాం. సో ఇది ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కిందకి రాదు. సో ఇది కేవలం ఓన్లీ సింపుల్ మెజారిటీతోనే మనం ఈ స్టేట్స్ అనేది ఫార్మేషన్ కానీ న్యూ స్టేట్స్ అనేది కానీ చేస్తాం. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇంతే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూపీపీఎస్సీ గ్రూప్స్ లైక్ రిమైనింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ టుడే.